తాను తీసుకున్న గొయ్యలో తానే పడ్డట్టుగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి లడ్డు వ్యవహారంలో ఎవరిది తప్పుంది అని చెప్పి రోజా గారు కొన్ని పోల్స్ పెట్టడం జరిగింది. ఇందులో 71% జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే కారణం అని చెప్పడం జరిగింది. సో దీని మీద మీ కామెంట్ ఏంటంటారు? ఎవరు తీసుకుని గొయ్యి అంటే గొయ్యి ఇంకా ఆల్రెడీ ఎప్పుడో తీసేసుకున్నారు గొయ్యాలు. ఆ గొయ్యిని ఇంకా పెద్దది చేసుకుంది రోజా అంతే. ఇప్పుడు రోజా గారికి ఏం చేసిందంటే గొయ్యి తీసుకొని 11 మందికి అయ్యారు. జగనన్న 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 బాట, జగనన్న బాట. ఆ మంచి చెయ్యు జగనన్న, చెడు చెయ్యు జగనన్న, ఏదైనా ఏది చెయ్యు జగనన్న. ఇప్పుడు ఎవరి అమ్మాయి మీద అఘాయిత్యం జరిగిన జగనన్నే. సూపర్. అలా చెప్పి రోజారెడ్డి గారు మొత్తానికి ఆమె కిందకు పడిపోయింది. కిందకి పడిపోయిన తర్వాత ఇప్పుడు ఏమన్నారు ఇందాకలా ఎవరిది లడ్డూలతో ప్రాబ్లం అంటే వాళ్ళకి అంత బుర్రే ఉంటే ప్రతిపక్షం కూడా కోల్పోతారా చెప్పండి? ప్రతిపక్షం కూడా కోల్పోయారు కదా. అంత బుర్రలేని వాళ్ళు ఉన్నారు కాబట్టే ఆ పార్టీ అలాగైపోయింది, నాశనం అయిపోయింది. కనుక రోజా గారు పెట్టారు 72% జగన్మోహన్ రెడ్డి గారి తప్పు అని వచ్చింది. మరి తప్పు అని వచ్చిన తర్వాత ఇప్పుడు సమాధానం ఏం చెప్తుంది ఆమె? ఒకటి, తిరుపతి ఆ వెంకటేశ్వర స్వామి కోసం బాగా తెలుసు ఆమె. మాకు వెంకటేశ్వర ఆరాధ్య దైవం, నాకు ఇష్టమైన దేవుడు అని చెప్తారు. మరి వాళ్ళంతా ఏం చేశారు? ఈమె కూడా టికెట్లు అమ్ముకున్న అందరూ అమ్ముకున్నారు, టికెట్లు అమ్ముకున్నారు, ఇంకోటి అమ్ముకున్నారు. దేవుడి దగ్గర డబ్బులు చేసుకున్నారు, దేవుణ్ణి మొత్తం దోచుకున్నారు, దేవుణ్ణి మొత్తం టోటల్గా ఒక బిజినెస్ చేశారు. ఆధ్యాత్మిక దేవుడి దగ్గర బిజినెస్ చేశారు. లేని వాళ్ళు దర్శనం, దేవుడి దర్శనం భాగ్యంగా అంటే లేని వాళ్ళు చూడకూడదు. అక్కడ లేని వాళ్ళు 24 గంటలు అన్నప్రసాదం తినాలి. అలాగే దేవుని అజ్ఞాత దేవుని మనం ఫ్రీగా చూడాలంటే ఆ దర్శనం భాగ్యం 5 సంవత్సరాలు ఎవరికి ఇవ్వలే. 10,000 టికెట్ పెట్టారు, బ్లాక్లో 5,000 టికెట్ పెట్టారు, మళ్ళీ బ్లాక్లో 3,000 2,000 రూపాయలు టికెట్ పెట్టారు. టోకెన్ కూడా 1,000 రూపాయలకు అమ్ముకున్నారు. ఇంకా ఆ పరిస్థితులు ఉన్నారు. రోజా గారి విషయంలో అక్కడ మొత్తం టోటల్గా ఏది జరిగిందో ఇంకేంటనేది ఇవన్నీ ఆల్రెడీ ఇందాక నేను చెప్పుకొచ్చాను. కాబట్టి పొన్నవ సుధాకర్ రెడ్డి గారు ఆయన ఏమంటున్నారంటే పంది కొవ్వు చాలా ఎక్కువ రేటు, ఇది చాలా తక్కువ రేటు. అంటే మీరు కలిపారని ఒప్పుకుంటున్నారు ఏంటి? అది కాదు, ఎక్కువ రేటో తక్కువ రేటో దేవుణ్ణి, సనాతన ధర్మాన్ని, దేవుణ్ణి నమ్మే వాళ్ళని మీరు దెబ్బ కొట్టడానికి కొంపదీసి మీరు చెప్పారని ఒప్పుకుంటున్నారా ఏంటి? నాకు అర్థం దాని అర్థం అదే కనబడుతుంది. పొన్నప్ప సుధాకర్ రెడ్డి గారు, మీరు అది తక్కువ రేటా ఎక్కువ రేటా కాదు, దేవుడు ప్రపంచానికి ఆరాధ్య దైవం. ఆ ఆరాధ్య దైవానికి మనం ఆ ప్రసాదం అంటే ప్రపంచంలో అందరికీ కూడా చాలా గొప్ప. ఆ గొప్ప విషయంలో మనం తప్పు జరిగింది, ఆ తప్పుని ఎంక్వైరీ చేసి ఎవరు చేశారో యాక్షన్ తీసుకోవాలి. మీరు తప్పు చేయకపోతే, తప్పు చేశామని మీరు ఒప్పుకుంటూ పంది కొవ్వు కోసం మీరు చెప్తున్నారు అంటే 100% తప్పు జరిగిందని మీరు చెప్తున్నారా? నాకు అర్థం కావట్లేదు. ఒకటి, అది ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నా, ఎందుకంటే దాంట్లో ఒక ఎండింగ్ ఇవ్వలేదు ఆయన. అవును సార్, అంటే దాని రేటు ఎక్కువ, దాని రేటు మరి అంత రేటు గల ఆ పంది కొవ్వుతో తయారు చేసిన నెయ్యి ఏదైతే ఉందో దాన్ని కలిపి చేస్తారా అన్న ఉద్దేశంతో అంటున్నారు. అసలు సనాతన ధర్మంలో ఈ పంది కొవ్వు, ఈ జంతువుల మాంసంతో తయారు చేసిన నెయ్యి కలిపారా లేదా అన్నది మాట్లాడడం రాలేదు. అది ఒకటి ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నా. రెండోది, వన్యప్రాణులు, ఆయన టైంలో వన్యప్రాణులు మొత్తం నటకదారిలోకి వచ్చాయి. నటకదారిలోకి ఎందుకు వచ్చాయి? నువ్వు అడవిని కొట్టేస్తుంటే, అడవిని మొత్తం గంధపు చెక్కలతో ఖాళీ చేసేస్తే వాటికి మొత్తం నీడలేక తోడు లేక మన జనావసరంలోకి వచ్చేసి ఆ నటకదారిలోకి వస్తున్నాయి. దానికి నువ్వేం చేసావు? ఇంకో కుంభకోణం చేసావు. ఏం కుంభకోణం చేసావు? అడవిని కొట్టింది నువ్వే, జంతువులను పంపించి వన్యప్రాణులను పంపించింది నువ్వే, ఒక కర్ర ఇచ్చింది నువ్వే 300 రూపాయల కర్రకి. పైగా కర్రతో వెళ్ళాలంట, కర్రతో అంటే పుల్లు కొట్టాలంట. అది మళ్ళీ కర్ర కింద తీసుకొస్తే 300 ఇస్తారంట. అది ఎవరో పైనుంచి కిందకు తీసుకురాలేరు కాబట్టి కర్ర, అదో 300 లాభం. అంటే ఎన్ని వందల కోట్ల కుంభకోణం జరిగి ఉంటుంది, ఎన్ని వేల మంది రోజుకి దర్శనం చేసుకుంటుంటారు. అంటే ఎన్ని కుంభకోణాల మహిమ. ఇది వాస్తవం కాదా? గంధపు చెక్కులను కొట్టుకుంటూ వెళ్ళిపోయి అడవిని మొత్తం నిర్వీర్యం చేసింది మీరు కాదా? ఆ వన్యప్రాణులు మా జనాల్లోకి వచ్చాయంటే అది మీరు కాదా? దానికి మళ్ళీ ఒక కర్ర ఇచ్చి 300 రూపాయలు వసూలు చేయడం మీరు కాదా? మరి అన్నింటికి ఎక్కడ అకౌంట్స్ ఉన్నాయా? మీరు అకౌంట్లో వచ్చి రూమ్ ఇస్తారు, రూమ్లో వచ్చి అమౌంట్ ఇస్తారు, మళ్ళీ డిపాజిట్ చేయమంటారు, 4 రోజులతో డిపాజిట్ వస్తుంటారు. ఆ డిపాజిట్ రాదు. ఆ డిపాజిట్ డబ్బులు ఆల్రెడీ కుంభకోణమే. ఇలాంటివన్నీ ఎంతమంది ఇన్ని లక్షల మందిని మీరు ప్రజల్ని దేవుడు ఆశ చూపి మీరు దోచుకున్నారు అని అడుగుతున్నాను. ఇవన్నీ రోజారెడ్డి గారికి తెలియదా?
మా దగ్గరే ఉంటారు కదా, చిత్తూరు జిల్లా నగిరి పక్కనే కదా. అవును. అడవి ఎక్కడుందో, శేషాచలం అడవి ఎక్కడుందో, ఆ అడవి నుంచి వన్యప్రాణులు ఎందుకు వస్తున్నాయో, ఆ నటకదారులు ఎందుకు వస్తున్నాయో, ఆ అడవి ఏమైంది, అలాగే కర్ర ఇవ్వడం ఏంటి, ఆ కర్రతో మనం పుల్లిని కొట్టగలమా లేదా, అవన్నీ మనం చేయగలమా లేదా, ఈ ధర్మారెడ్డి గారికి, మన విజయ్ కుమార్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి, వైవి సుబ్బారెడ్డి గారికి, కరుణాకర్ రెడ్డి గారికి, రోజారెడ్డి గారికి తెలియదా అని అడుగుతున్నాం. కనుక వాళ్ళు అక్కడ దేవుడి మీద భక్తితో కాదు, అలాగని ఏ దేవుడి మీద భక్తి లేదు వాళ్ళకి, డబ్బు మీదే భక్తి ఉంది. డబ్బు కుర్చీ అంత తప్ప ఇంకోటి భక్తి లేదు. దయచేసి మన వాళ్ళతో కూడా మాట్లాడుకోవడం, మన అంతగా మాట్లాడుకోవడం వేస్ట్. రోజా గారికి అన్నీ తెలుసుంటే ఆమె ఎందుకు ఓడిపోతుంది, ఆమె ఎందుకు ఈరోజు సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఆమె గొయ్యి తీసుకుంటుంది. ఈవెన్ అలా కామెంట్స్ చేసి కూడా ఈరోజు ఒక వీడియో రిలీజ్ చేశారు సార్. ఏంటంటే ఇంద్రకీలాద్రిలో చంద్రబాబు నాయుడు గారు క్షుద్ర పూజలు చేశారని చెప్పి కామెంట్స్ చేస్తున్నారు. ఆమె చేసిందేమో మరి. చంద్రబాబు నాయుడు గారికి అంత పూజ చేసి అంత ఆలోచన లేదు, అంత అవకాశం లేదు, అంత అవసరం లేదు. ఆయన ప్రజలను ఎలా చూసుకోవాలి, అమరావతి ఎలా డెవలప్ చేయాలి, పోలవరం ఎలా డెవలప్ చేయాలి, విశాఖపట్నం ఎలా మొత్తం కారిడార్ ఎలా రెడీ చేయాలి, అవన్నీ ఎలా వరదల్లో ఉన్న వాళ్ళు అందరినీ ఎలా కాపాడుకోవాలి, ఇప్పుడు మొత్తం టోటల్గా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఎలాగ ఇవ్వాలి, వాళ్ళు బళ్ళు లేని వాళ్ళకి బళ్ళుకి ఏ విధంగా సాయం చేయాలో ఆలోచించుకుంటున్నారు తప్ప దేవుడి దర్శనానికి వెళ్ళి ఉంటారు. పొరపాటున ఆమె రాత్రి కళ్ళం చుద్రపూజలు ఆమె చేసి ఉంటుంది, ఆమెకు గుర్తొచ్చి ఉంటుంది. కనుక మనం ఆమె కోసం మనం పెద్దగా చంద్రబాబు నాయుడు గారి కోసం మాట్లాడేంత అర్హత కానీ రైట్ కానీ ఆమెకు లేదు. కాబట్టి దానికోసం డిస్కస్ చేయడం వేస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.